Welcome back to StockGPT Telugu YouTube channel. In today's video, we will discuss about how we can diversify our capital across multiple asset classes and build a balanced long-term investment strategy. So, 2026 స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ ఇయర్లో మన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఈ వీడియోలో మనం 5 ఇంపార్టెంట్ అసెట్ క్లాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ సిల్వర్, సెకండ్ గోల్డ్, థర్డ్ వన్ ఈజ్ ఈక్విటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ రియల్ ఎస్టేట్. వీటిల్లో మా మనీని డైవర్సిఫై చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం మేము. సో ఈ అసెట్ క్లాసెస్లో ఇప్పుడు ఏం ఎన్వైరన్మెంట్ బిల్డ్ అవుతుంది, ఏం స్టోరీ ఫామ్ అవుతుంది, అండ్ 2026లో మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలనే మైండ్ సెట్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సిల్వర్తో స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే అందరి ఇంట్రెస్ట్ సిల్వర్ మీదే ఉంది. డిసెంబర్లో సిల్వర్ మార్కెట్లో స్ట్రాంగ్ షార్ట్ స్క్వీజ్ జరిగింది. షార్ట్ స్క్వీజ్ అంటే ప్రెజర్ వల్ల ప్రైజెస్ ఫాస్ట్గా మూవ్ అవ్వడం. చాలామంది సిల్వర్ ఇంకా పెరగదని షార్ట్ చేసి ఉంటారు, కానీ సప్లై టైట్ అయిపోవడం వల్ల ప్రైజెస్ బాగా గ్యాప్ అప్ అయిపోయాయి. సో జనవరి 1, 2026 నుంచి చైనా సిల్వర్ ఎక్స్పోర్ట్స్ మీద హెవీ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సో స్మాల్ అండ్ మీడియం కంపెనీస్కి ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ స్టాప్ అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ సిల్వర్ షార్టేజ్ క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని ఎక్స్చేంజెస్ ఫిజికల్ డెలివరీ బదులు క్యాష్ సెటిల్మెంట్కే షిఫ్ట్ అయ్యాయి. సో ఇవి అన్ని సైన్స్ చూస్తుంటే సిల్వర్లో డిమాండ్ హై ఉండబోతుంది, సప్లై లో ఉందని చెప్తున్నాయి. అండ్ 2025లో సిల్వర్ ఆల్మోస్ట్ 150 to 160% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే 2026లో కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే అలాంటి రిటర్న్స్ ప్రతి ఇయర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఛాన్సెస్ చాలా తక్కువ అండి. సిల్వర్ హిస్టరీలో చూస్తే కన్సర్వేటివ్ డౌన్ ఇయర్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఎక్సెప్షనల్ ఇయర్స్ని ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో సిల్వర్ ఎగ్జైటింగ్ అసెటే కానీ డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. అండ్ పోర్ట్ఫోలియోలో సిల్వర్ అలొకేషన్ మ్యాక్సిమం మేము 5% వరకే ఛాన్స్ ఇస్తున్నాం. సో ఓవర్గా ఇన్వెస్ట్ చేస్తే ఎమోషన్స్ వస్తాయి, కరెక్షన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు, ఎందుకంటే సిల్వర్ ఆల్వేస్ సైకిల్స్లో మూవ్ అవుతుంది. సెకండ్ అసెట్ క్లాస్ ఈజ్ గోల్డ్. 2025లో గోల్డ్ అరౌండ్ 66% రిటర్న్స్ ఇచ్చింది. అందుకే అందరి మైండ్లో గోల్డ్ అంటే ఒక సేఫ్ అసెట్ అనే ఫీలింగ్ ఉంటుంది. గోల్డ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తుంది, కానీ షార్ట్ టర్మ్లో మాత్రం ప్రైజెస్ స్వింగ్ అండ్ వాలటాలిటీ ఉంటాయి. సో ఈ ఇయర్లో మేము గోల్డ్కి 20% అలొకేషన్ ప్లాన్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కరెంట్ లెవెల్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండిటికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, కానీ మేము ఆల్వేస్ గోల్డ్కి హై ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో మాకు గోల్డ్ అరౌండ్ 33% సిఎస్ఆర్ ఇచ్చిందండి. సో ఈ రిటర్న్స్ మేము ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి అచీవ్ చేసాం. అందుకే గోల్డ్ని మేము షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం కాదు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అసెట్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. మా పోర్ట్ఫోలియోలో గోల్డ్ని టాప్ అసెట్ క్లాస్ లాగా చూసి 20% అలొకేషన్ మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. దీస్ ఆర్ ద పాయింట్స్ వీఆర్ కీపింగ్ ఇన్ అవర్ లిస్ట్, పర్టికులర్లీ గోల్డ్. గోల్డ్ని ట్రేడింగ్ అసెట్లా కాకుండా సేవింగ్స్ ప్లస్ ప్రొటెక్షన్ అసెట్ లాగా చూడాలి. అండ్ మార్కెట్ క్రాష్, వార్, ఇన్ఫ్లేషన్ లాంటి సిచ్యువేషన్స్లో గోల్డ్ వాల్యూకి యూజువల్లీ స్టేబుల్గా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అయినప్పుడు పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేయడానికి గోల్డ్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ టైం లంసమ్ కన్నా స్టెప్ బై స్టెప్ బయింగ్ లైక్ సిప్ ఆర్ బయింగ్ ఆన్ ఎవ్రీ డిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ గోల్డ్ తీసుకున్నప్పుడు మాత్రం ప్యూరిటీని చాలా చెక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ డెసిషన్స్ అవాయిడ్ చేయాలి. గోల్డ్ స్లోగా మూవ్ అవుతుంది, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం షూర్గా స్ట్రాంగ్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. అండ్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎస్పెషల్లీ వాలటైల్ మార్కెట్స్. నౌ కమింగ్ టు ది థర్డ్ అసెట్ క్లాస్ ఈస్ ఈక్విటీ. నిఫ్టీ హిస్టారికల్గా అరౌండ్ 13 to 14% సిఎస్ఆర్ ఇస్తే, స్మాల్ క్యాప్స్ మాత్రం హిస్టారికల్గా 18 to 20% ప్లస్నే రిటర్న్స్ ఇచ్చినాయి. అఫ్కోర్స్ 2025లో స్మాల్ క్యాప్స్ నెగిటివ్ ఫండ్స్ ఉన్నప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, బట్ ఈక్విటీలో హై రిటర్న్స్ కోసం హై రిస్క్ తీసుకుంటేనే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 7 years టైం హారిజన్ ఖచ్చితంగా తీసుకోవాలండి. షార్ట్ టర్మ్లో అండర్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు వెంటనే ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా బిగ్ మిస్టేక్, ఎందుకంటే హిస్టరీ క్లియర్గా ఏం చెప్తుందంటే పేషెన్స్ పెట్టిన ఇన్వెస్టర్స్కి స్మాల్ క్యాప్లో లాంగ్ టర్మ్లో బెస్ట్ వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి. సో మీకు డైరెక్ట్ స్టాక్ సెలెక్ట్ చేయడం కష్టమైతే ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ స్మాల్ క్యాప్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ లాంటి ఫండ్స్ లాంగ్ టర్మ్స్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాయి. సో సిప్ అప్రోచ్ అనేది చేస్తే వాలటాలిటీని యావరేజ్ చేయొచ్చు. అండ్ 2026లో స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్కి సిప్ అనేది చాలా ఫ్రెండ్లీ ఇయర్ అండి.
అండ్ వన్ మోర్ సజెషన్, లంసమ్ కన్నా మంత్లీ సిప్ అనేది చాలా బెటర్ ఆప్షన్. అండ్ డిప్స్ వచ్చినప్పుడు భయపడకుండా సిప్ కంటిన్యూ ఖచ్చితంగా చేయాలి. అండ్ ఓవరాల్గా మల్టిపుల్ అసెట్స్లో మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ క్యాప్ రిస్కీ అయినా కూడా బెటర్ రిటర్న్స్ వస్తాయనే నమ్మకంతో మేము 40-50% అలొకేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సేఫ్ ట్రేడర్స్ అయితే మాత్రం ఆల్వేస్ మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. మేమైతే మాత్రం 40-50% అలొకేషన్ ఈక్విటీ మార్కెట్కి అలాట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. నెక్స్ట్ అసెట్ క్లాస్ ఇస్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ క్విక్ రిటర్న్స్ కోసం మాత్రం కాదండి, ఇది కూడా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అసెట్. రెంటల్ ఇన్కమ్స్ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ టైంతో వాల్యూ క్రియేట్ చేస్తాయి. అండ్ పర్టికులర్లీ మెట్రో కనెక్టివిటీస్, హైవేస్, ఐటీ కారిడార్స్, సిటీ ఎక్స్పాన్షన్, ఇవన్నీ రియల్ ఎస్టేట్కి చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు లిక్విడిటీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీ కోసం రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అవ్వకూడదండి. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ స్టేబుల్ అయ్యాక సర్ప్లస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ రియల్ ఎస్టేట్లో డిప్లాయ్ చేయడం చాలా బెటర్ అప్రోచ్. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మేము రియల్ ఎస్టేట్కి 30-40% అలొకేట్ చేయాలని డిసైడ్ అయినాం. నా కమింగ్ టు ద కన్క్లూషన్, 2026లో సిల్వర్ అండ్ గోల్డ్ పెరగొచ్చు ఏమో కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మేము చాలా రియలిస్టిక్గా పెట్టుకుంటున్నాం. ఈక్విటీ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి బ్యాక్ బోన్. అండ్ రియల్ ఎస్టేట్ అనేది పేషెన్స్తో వెయిట్ చేస్తే గ్రోత్ షూర్గా ఇచ్చే అసెట్ క్రియేషన్. అండ్ కరెక్ట్ అసెట్ అలొకేషన్, రైట్ మైండ్ సెట్ అండ్ లాంగ్ టర్మ్ డిసిప్లిన్ ఉంటే రిటర్న్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. సో మేము మా క్యాపిటల్ని ఎలాగ డైవర్స్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పాం. బేస్డ్ ఆన్ దాట్ యూ ప్లీజ్ డిసైడ్ హౌ వీఆర్ ప్లానింగ్ టు డైవర్సిఫై యువర్ క్యాపిటల్. సో హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యాపీ లర్నింగ్, and once again, very happy new year to you and your family. If you like our content, please subscribe to our channel.